హాయ్ సార్. హాయ్. సార్, ఇరాన్ సైన్యాధిపతి ఎవరైతే వాళ్ళు మేనకోడలిని అమెరికా లోపల గ్రీన్ కార్డ్ రిజెక్ట్ చేసి ఆమెని జైల్లో పెట్టారని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే న్యూస్ ఏంటంటే ఆమెను చంపేసాను కూడా వస్తుంది కదా. సో దాని గురించి మీరేం చెప్పాలి? అంటే ఇక్కడ ట్రంప్ ఏవైతే అనుకున్నాడో అవి ప్రాక్టికల్గా జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే యుద్ధాన్ని కోరుకున్నది కూడా ఇరాన్ కాదు, యుద్ధం కోరుకున్నది ఇజ్రాయెలే. ఎందుకంటే ఈరోజు అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ని జయించాలనే ఆలోచన విధానం ఇజ్రాయెల్కి ఉంది. అసలు అమెరికాను కూడా యుద్ధంలోకి తీసుకొచ్చింది ఇజ్రాయెల్, అమెరికా కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఉన్న వార్తలు చూస్తే మాత్రం ఆ ఇరాన్ సైన్యాధికారిని కూడా చనిపోయారని చెప్పి సమాచారం వస్తుంది. సో ఇరాన్ ప్రాక్టికల్గా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ప్రధాన ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ యొక్క లీడర్షిప్ని తీసివేయాలనేది ప్రధాన ఆలోచన. సో అలా తీసివేసే ప్రయత్నంలో చాలా డిలే అవుతుంది. ఆ డిలే అవడం వల్ల అమెరికా మీద చాలా తీవ్రమైన ఒత్తిడి. రీసెంట్గా కూడా 50 రాష్ట్రాల్లో 3000 ప్రదర్శనలు చేశారు. సో ఆ లెక్క చూస్తే ట్రంప్ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. సో ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తాడో కూడా చెప్పలేం. ఎలాంటి నిర్ణయం, ఒకవేళ ఇరాన్ వాళ్ళు కూడా అమెరికాలో జైల్లో కొంతమంది ఉంటారు. ప్రతి దేశాల్లో మన వాళ్ళు ఉంటారు. అంటే మన దేశం నుంచి కూడా ఇతర దేశాలు, శ్రీలంక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ జైల్లో ఉంటారు. ఇలాంటి ఉధృత సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి కఠిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అమెరికన్ ఎవరైతే వీళ్ళు చంపేశారో ఇరాన్ వాళ్ళ సైన్యాధిపతి వాళ్ళ రిలేషన్స్కి, అలానే మొన్న ఇద్దరు పైలట్లు, ఒక పైలట్ అయితే దొరికారు, అమెరికన్ పైలట్ ఇరాన్ లోపల. సో అందులో వాళ్ళకి కూడా చంపేసే అవకాశం ఉన్నాయి కదా. లేదా దొరికారని చెప్పారు కదా. అది అంటే ఇరాన్కి దొరికారు, ఇరాన్కి అమెరికన్ పైలట్లు దొరికారు, మరి వాళ్ళు కూడా చంపే అవకాశాలు ఉన్నాయి కదా. ఇద్దరు ఒకలే దొరికారు, ఇద్దరులో ఒకరు దొరికారు, ఒకరు ఇప్పుడుగా దొరకలేదు. సేఫ్ అయినట్టు వచ్చే మార్నింగ్ సేఫ్ అయినట్టు న్యూస్ వచ్చింది, వాళ్ళు రిటర్న్ వచ్చినట్టు. సో ఒకవేళ కనుక వాళ్ళు దొరికితే, సాధారణంగా యుద్ధ సమయంలో దొరికితే గూఢాచారం కోసం మొత్తం సమాచారం సేకరిస్తారు మనం. సో అందుకే అమెరికా కూడా చాలా మందిని పంపించింది, నిన్నటి నుంచి కూడా చాలా మంది పంపించింది. ఒక వ్యక్తి అయితే దొరికారు, ఒక వ్యక్తి అయితే రిటర్న్ తీసుకున్నారు. అతని దగ్గర ఆల్రెడీ సాటిలైట్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయంట. చాలా 7000 కిలోమీటర్ల పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి సిగ్నల్ ఓపెన్ చేస్తే అమెరికా వాళ్ళు తీసుకెళ్లారు. ఎప్పుడైనా సరే ఒక పైలట్ని కానీ, ఒక ఆర్మీ అధికారిని కానీ ఇలాంటి యుద్ధ సందర్భాల్లో దొరికితే మాత్రం చాలా చిత్రహింసలు పెడతారు. సో ఈ దేశానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అందుకే ఇలాంటి సందర్భాల్లోనే ఎవరిని వదులుకోవడానికి ఇప్పుడు ట్రంప్ కూడా 3-4 ఫ్లైట్లు పంపించారు ఒక్క పైలట్ కోసం. ఎందుకంటే ఇదే కారణం. అంటే ఈ యుద్ధ సమయంలో కనుక దొరికితే అమెరికా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, అమెరికా ఏం ప్లాన్ చేయబోతుందని అంతా కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ లేడీ ఉండి నెక్స్ట్ ఆ పాప, అయితే ఆమె చేసిన తప్పు ఏంటంటే అమెరికాలో ఉంటూ ఇరాన్కి సపోర్ట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే తప్పు అని చెప్పేసి అంటున్నారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకున్నారు, ఇరాన్ ఎలా అయితే మిసైల్ వేస్తుందో అమెరికా పైన, సో దాని ప్రకారం వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని గౌరవించాలి. మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశాన్ని గౌరవించాలి. సో ఇక్కడ 2 ప్రధాన అంశాలు అంటే, అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం అమెరికాలో ఉండి ఇరాన్కి సపోర్ట్ చేయడం కూడా వాళ్ళు స్వాగతించలేదు. కాబట్టి ఈ 2 దేశాల మధ్య, ఇప్పుడు అమెరికా మధ్యలో లేదనుకో అప్పుడు వేరే విషయం. కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది, అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకున్న దాన్ని పెద్దగా ఎవరు ఫీల్ అవ్వరు. కానీ అమెరికా కూడా అందులో ఆ యుద్ధంలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ దేశానికి సంబంధించిన అగ్నిస్ట్గా పనిచేసినట్టు అవుతుంది.